వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనే సినిమా చేస్తున్న విషయం మనందరూ తెలిసిందే. ప్రస్తుతానికి డ్రాగన్ అనే పేరు తాత్కాలికంగానే పెట్టారు, వర్కింగ్ టైటిల్ అని చెప్పేసి అనుకోవాలి. సో యాక్చువల్గా ఏం పేరు పెడతారు, ఏం టైటిల్ పెడతారు అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఫిలిం ఛాంబర్ వద్ద ఆల్రెడీ డ్రాగన్ అనే టైటిల్ని వేరే ప్రొడక్షన్ హౌస్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉన్నందువల్ల మరి ఆ టైటిల్ వారికి దక్కుతుందా లేదా అనేది తర్వాత చూద్దాం. సో ప్రస్తుతానికైతే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి ప్రాజెక్టు మీద అందరి కళ్ళు ఉన్నాయి. సలార్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా కావటం, అలాగే దేవర్ లాంటి హిట్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి సినిమా కావటం వల్ల దీని మీద మంచి క్రేజ్ అనేది ఏర్పడి ఉంది. ప్రశాంత్ నీల్ ట్రాక్ రికార్డ్ ఏంటనేది మనందరికీ తెలిసిందే. ఉగ్రం అనే ఒక సినిమాతోటి ఎంట్రీ ఇచ్చినటువంటి ఆయన డైరెక్టర్గా కేజీఎఫ్ సిరీస్ తోటి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఇవాళ దేశంలోని టాప్ డైరెక్టర్స్లో ఒకటిగా, అలాగే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి డైరెక్టర్స్లో ఒకటిగా ఆయన రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఈ నేపథ్యంలో తారక్తో అతను చేస్తున్నటువంటి సినిమా దాని అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఒక అప్డేట్ అన్అఫీషియల్గా మన ముందుకు వచ్చింది. మలయాళం స్టార్ యాక్టర్, ఇటీవల కాలంలో ఒక రైజింగ్ స్టార్గా ఎదుగుతున్నటువంటి టొవినో థామస్, ఆయన ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నట్టుగా సమాచారం అందింది. సో ఈ సినిమాని హోంబళే ఫిలిమ్స్ వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. టొవినో థామస్ మిన్నయ్ మురళి అనే ఒక సూపర్ హీరో సినిమాతోటి దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ సుపరిచితమయ్యాడు. లూసిఫర్ సినిమాలో నయనతార తమ్ముడుగా అతను చేసినటువంటి క్యారెక్టర్తో కానివ్వండి, అలాగే ఈ మధ్య కాలంలో చేసినటువంటి కొన్ని సినిమాలు, వాటి ద్వారా అతను చాలా పాపులర్ అయ్యాడు. రీసెంట్గా ఏఆర్ఎం అనే సినిమా కూడా మనం చూసాము అతనిది. సో అలాంటి అతను ఒక మలయాళ రైజింగ్ స్టార్ ఈ సినిమాలో వచ్చాడనే విషయం అది కనుక రూఢి అయినట్లయితే ఖచ్చితంగా ఈ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ మరింత పెరగటం ఖాయం. గతంలో సలార్లో మనం చూసాం ప్రభాస్ స్నేహితుడిగా పృథ్వీరాజ్ సుకుమారాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మన ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు మరో మలయాళం స్టార్ యాక్టర్ని ఈ సినిమాతోటి తారక్ తోటి నటింపజేస్తూ ఉన్నాడు. మరి అతనిది ఇందులో ఎలాంటి క్యారెక్టర్, అది పాజిటివ్ క్యారెక్టరా లేకపోతే తారక్ని ఢీకొనేటువంటి నెగిటివ్ రోలా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో ఫహద్ ఫాజిల్ పుష్ప 2 సినిమాలతోటి విలన్గా ఎలా ముందుకు వచ్చాడో, అతను ఎక్కువగా మలయాళ సినిమాల్లో కథానాయకుడిగానే నటించిన విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు పుష్ప విలన్గా దేశవ్యాప్తంగా ఫహద్ ఫాజిల్ ఎంతో పేరు సంపాదించున్నాడు. అట్లాగే ఇప్పుడు టొవినో థామస్ను కూడా ఆ ఫహద్ తరహాలోనే ఈ సినిమాలో ఒక కీలక పాత్రకి, ఎక్కువ మంది అయితే ఖచ్చితంగా అది నెగటివ్ రోలే, తారక్ని ఢీకొనే పాత్రలోనే టొవినో థామస్ కనిపించబోతున్నాడని ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. ఇంకొంతమంది ఇది ఒక స్పెషల్ రోల్, అందులో పృథ్వీరాజ్ సుకుమార్ని ఎలా అయితే పాజిటివ్ రోల్ చేశాడో ప్రభాస్ స్నేహితుడిగా, ఇందులో కూడా అలాంటిది ఒక మంచి క్యారెక్టర్ని టొవినో చేస్తున్నాడని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. సో క్యారెక్టర్ ఏదైనప్పటికీ కూడా ఈ సినిమాలోకి అతను రావటం వల్ల ఖచ్చితంగా ఈ సినిమా ఆ క్రేజ్ అనేది, దాని హైప్ అనేది ఇంకా పెరగటం ఖాయమని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నమాట. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ సప్త సాగరాలు దాటి అనే సినిమాతోటి మనందరికీ పరిచయమైనటువంటి తార.
సో అందులో ఆమె హీరోయిన్గా నటించారు. ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ఆ సప్త సాగరాలు దాటి అనే సినిమా ఎక్కువ మంది ఇళ్లలోకి వచ్చింది అది. సో అందులో రుక్మిణి వసంత్ చాలా చక్కని ప్రదర్శన, గ్లామరస్ రోల్ కాదు ఆమెది, కేవలం పర్ఫార్మెన్స్ మీదే డిపెండ్ అయినటువంటి క్యారెక్టర్. అలాంటి పాత్రను ఆమె పోషించిన విధానం ప్రేక్షకులందరినీ కూడా మెప్పించింది. ఇప్పుడు ఆమె తారక్ సరసన నటిస్తోంది అనే విషయం అభిమానుల్ని చాలా ఆనందపరుస్తుందనే చెప్పాలి. మరి ఈ సినిమా ఎప్పుడు మన ముందుకు వస్తుంది? ప్రస్తుతం ఇది నిర్మాణ దశలో ఉంది. మేబీ ఈ సంవత్సరం చివరికల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఈ సంవత్సరమే ఈ సినిమాను మన ముందుకు తీసుకొస్తారా, లేకపోతే వచ్చే సంవత్సరం 2026 వేసవి కల్లా మన ముందుకు వస్తుందా అనే విషయాలు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా దేవర తర్వాత ప్రశాంత్ నీల్ని డైరెక్టర్గా ఎంచుకోవటం అనేది తారక్ తీసుకున్నటువంటి మంచి నిర్ణయంగా చాలామంది భావిస్తూ ఉన్నారు. దేవర ఆశించిన రీతిలో ఆడలేదు అనేటువంటి ఒక అసంతృప్తి జూనియర్ ఎన్టీఆర్లో ఉంది అని చెప్పేసి సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. పైగా అతను స్క్రీన్ మీద కనిపించిన తీరు కూడా తనకు నచ్చలేదనేది కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే ప్రశాంత్ నీల్ హీరోని ఎలా ప్రొజెక్ట్ చేస్తాడో, హీరోయిజాన్ని ఎలా ఎలివేట్ చేస్తాడో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాతోటి RRR తర్వాత తనకు వచ్చినటువంటి ఆ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఏదైతే ఉందో దానికి న్యాయం చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఖచ్చితంగా ఇది కూడా సోలో హీరోగా అతని కెరీర్లోనే ఒక బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అనేటువంటి నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో అలాగే ఆయన అభిమానుల్లో ఉంది. మరి ఇప్పుడు సో ఈ ఇద్దరితోటి ఒకవేళ ఇద్దరు కూడా స్క్రీన్ మీద ఢీకొంటే అది ఖచ్చితంగా ఆడియన్స్కి ఒక పండగలాగా ఉంటుందని చెప్పచ్చు. ప్రశాంత్ నీల్ మరి వాళ్ళని ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు ఏంటనేది లెట్ us వెయిట్ అండ్ సీ.